అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే కేవలం ఒక దేశానికి సంబంధించిన రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదండి. ఇది ప్రతి మనిషికి సంబంధించి సామాజిక పరమైన, భౌతిక పరమైన, అలాగే మానసిక పరమైన స్వేచ్ఛ కూడా. అయితే సైకాలజీ ప్రకారంగా ఈ స్వేచ్ఛను మనం 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది ఎమోషనల్ ఇండిపెండెన్స్, అంటే మన యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇతరుల చేతిలో పెట్టకుండా మన నియంత్రణలో ఉండేలాగా చూసుకోగలగడం. అంటే మన సంతోషం అవ్వచ్చు, మన జాయ్ఫుల్నెస్ అవ్వచ్చు, ఇది మనం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోకుండా మన నియంత్రణలో మనం పూర్తిగా ఉండేలాగా చూసుకోగలగడము. అలాగే సిచ్యువేషన్స్కి సంబంధించి మనము ఎలా రియాక్ట్ అవ్వాలి, అలాగే ఎమోషనల్గా ఎలా ఎక్స్ప్రెస్ అవ్వాలి అన్న దాని మీద పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండటం. ఇక కాగ్నిటివ్ ఇండిపెండెన్స్, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇతరులు చేసే మోసపూరిత ఆలోచనల వల్ల కానివ్వండి, లేకపోతే స్టెరియోటైపికల్ ఆలోచనల వల్ల కానీ మనం చాలా వరకు నష్టపోతాం. అయితే అది ఒక్కొక్కసారి జీవితంలో తేరుకోలేని దెబ్బలు కూడా మనకి ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మనము ఇతరులు చేసే ఆలోచనలు కాకుండా మనకంటూ మన జీవితం పైన మనం కొన్ని నిర్ణయాలు స్వంతంగా చేయగలగడం, అలాగే మనం చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మన కుటుంబానికి, మనకి, అలాగే మన సమాజానికి కూడా ఉపయోగకరమయ్యేలాగా ఉండేలా చూసుకోగలగడం. ఇక మూడోది బిహేవియరల్ ఇండిపెండెన్స్, అంటే మనకి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ప్రవర్తించడం కాకుండా మన సొసైటీ నార్మ్స్ని అనుసరించి మన ప్రవర్తన మన పరిధిలో ఉంచుకోగలగడము, అలాగే మన పనుల పట్ల మన పూర్తి బాధ్యత వహిస్తూ వాటిని మనము పూర్తిగా ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ మన యొక్క సక్సెస్ని మనమే పొందగలగటం. అంటే మనం ఎప్పుడైతే ఇలా ఎమోషనల్గా, అలాగే థింకింగ్ పరంగా, బిహేవియర్ పరంగా మన పరిధి మనం తెలుసుకుంటూ మన స్వేచ్ఛను మనం కలిగి ఉంటామో తప్పకుండా మన యొక్క గోల్స్ని మనం ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోలు చూడడం కోసం మనోవికాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.